నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. భువనగిరిలో వెలిసిన స్వర్ణగిరి ఆలయానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరిగిపోతుంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ భక్తుల సౌకర్యార్థం బస్సు సర్వీస్ ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా బస్సు సర్వీసులను ప్రారంభించింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలయాలలో యాదాద్రికి ఉన్న విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో ఆలయానికి కూడా భక్తజన సందోహం తరలి వెళ్తోంది. అదే స్వర్ణగిరి ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 7 సంవత్సరాల సమయం పట్టింది. 2024 మార్చి 6న ఈ ఆలయాన్ని నిర్మించి భక్తుల దర్శనానికి అనుమతించడం జరిగింది. ఇక అప్పటి నుండి దినదిన అభివృద్ధితో రోజుకు కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నారు. అయితే స్వర్ణగిరికి వెళ్ళాలి అంటే సరైన బస్సు సౌకర్యం లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని గమనించిన ఆలయ అధికారులు తెలంగాణ ఆర్టీసీ అధికారులను సంప్రదించారు. సానుకూలమైన స్పందన రావడం, బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సర్వీస్ వలన స్వామి దర్శనానికి వెళ్లడం మరింత సులువైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని బస్సులను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని అంటున్నారు. స్వర్ణగిరికి స్పెషల్ బస్ వేశారంట కదా, దానిపైన సో లైక్ 80 రూపీస్ టికెట్ అంటున్నారు బస్ ట్రిప్ మీద. అక్కడ ఇప్పుడు జనరల్ రెగ్యులర్ బస్ ఎక్కి అక్కడ దిగి వేరే ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం బదులు జస్ట్ సింగిల్ ట్రిప్ లో ఒకటే బస్ లో 80 రూపీస్ సేఫ్ వెళ్ళి రావచ్చు కదా. సో నేనేమనుకున్నా ఇట్స్ బెటర్ సింగిల్ ట్రాన్స్పోర్ట్ అది. సో నేను ఇట్లా బస్ లో వెళ్ళలేదు, బట్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. అయితే మరికొంతమంది ఈ సర్వీసుల కన్నా ప్రైవేటు బస్సులను ఆశ్రయించడం మంచిదని చెబుతున్నారు. తక్కువ బస్సులు ఉండడం వల్ల రద్దీ ఎక్కువగా ఉందని, దీంతో ప్రయాణం చాలా కష్టంగా ఉందని అంటున్నారు. సో చెప్పండి అన్న, స్వర్ణగిరికి స్పెషల్ బస్ వేశారని తెలిసింది, దానిపైన మీది? స్వర్ణగిరికి స్పెషల్ బస్ వేసారు కానీ ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి బస్సులు. ఎప్పుడో ఒకటి వస్తున్నాయి. వచ్చినా కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఆ టెంపుల్ పోయేటోళ్ళు ఇప్పుడు చాలా మంది లేడీస్ ఎక్కువ మంది పోతారు. ఇప్పుడు దానికి 80 రూపాయలు ఛార్జ్ పెట్టారు. 80 రూపాయల వరకు ఉన్నది. దానికంటే అదే ఫ్రీ బస్సు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ ఎక్కితే ఆడ మన భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ కాడ అన్నీ మెయిన్ రోడ్ దిగొచ్చు, ఛాన్స్ దగ్గరే పోవచ్చు. 80 రూపాయలు పెట్టి ఎవరు పోతారు? అది దానివల్ల ఇబ్బంది. దానివల్ల ఫ్రీ బస్సే బెటర్. ఇది స్పెషల్ బస్సు కూడా ఫ్రీ అని చెప్తున్నారు బయటికి. లేదు, 80 రూపాయలు ఛార్జ్ అయితే తీసుకుంటారు. 80 రూపాయలు టికెట్ తీసుకుంటారు, ఫ్రీ అయితే ఏం లేదు. అంటే ఆల్మోస్ట్ అయితే లేడీస్ కి ఎక్కువ స్పెషల్ బస్ లాగా వేస్తారంటావు. చాలా వరకు అయితే లేడీస్ అయితే అంతా ఫ్రీ బస్ కోసమే చూస్తున్నారు. అది స్పెషల్ ఆడికి పోవాలంటే అది 80 రూపాయలు టికెట్, 80-90 టికెట్ అయితే పెట్టిరు. ఫ్రీ బస్సే బెటర్ అనుకుంటారు చాలా వరకు. ఆ బస్సులు కూడా టైంకు లేవు, ఎప్పుడో ఒకటి వస్తుంది. దానివల్ల ఫ్రీ బస్సే బెటర్ అనుకుంటారు. ఆటో డ్రైవర్లు మాత్రం తమ బ్రతుకులు ఆగమైపోయాయని వాపోతున్నారు. ఫ్రీ బస్సు సర్వీసులు తీసుకురావడంతో ఉపాధి లేదని, కనీస అవసరాలకు కూడా తమ సంపాదన సరిపోవడం లేదని అంటున్నారు. ఉప్పల్ నుండి భువనగిరికి ఆటో సర్వీస్ ని నడుపుకుందామని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా బస్సు సర్వీసులను తీసుకొచ్చి మా కడుపు కొడుతున్నారని వాపోతున్నారు. స్వర్ణగిరికి అయితే స్పెషల్ బస్ వేశారట. చాలా మంది అయితే టైమింగ్స్ కి రావట్లేదని అంటున్నారు. నిజమంటారా? ఉదయం 5 గంటలకు వస్తాం, 5 గంటలకు వచ్చే వరకు బండి ఉంటుంది. పబ్లిక్ ఇట్లా మామూలు ఎక్కిపోతున్నారు, పబ్లిక్ ఇట్లా తక్కువ ఉంటారు. ఉదయం అయితే ఇప్పుడు 3-4 బస్సులు వస్తున్నాయి స్వర్ణగిరికి. 2-3 రోజుల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ఇట్లా 1-2 పోతున్నాయి. ఇది టికెట్ పెట్టిరంట, నిజమంటారా? అది టికెటా లేకపోతే ఫ్రీగానేనా? టికెట్ అంటే మనకు అంత మన క్యాబ్ డ్రైవర్ టికెట్ గురించి అంత తెలియదు. దాని టికెట్ అంటే ఆర్డినరీ బస్సు ఫ్రీ ఉంటది, ఎక్స్ప్రెస్ మామూలు ఆర్డినరీ ఎక్స్ప్రెస్, డిలక్స్ కు టికెటే. ఎలక్ట్రిక్ బస్సు, లగ్జరీ బస్సు కూడా టికెట్ ఉంటది మామూలుగా. అయితే ఇప్పుడు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అయితే ఫ్రీ ఉన్నది. మధ్యమ బస్సులకు టికెట్ తీసుకోవాల్సిందే. మీరు క్యాబ్ డ్రైవర్ అంటున్నారు కదా, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది? ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాది ఇంత ముందుకు 2 రోజులకు ఒక ట్రిప్ వెళ్ళేది. వారం 5 రోజులు 6 రోజులు పడుతుంది ఒక ట్రిప్ వెళ్ళాలంటే. పనులు నడుస్తలేవు. ఫ్రీ బస్ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ అయింది. జీవనోపాధి లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందా? ఏం సపోర్ట్ ఉందా? గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ లేదు ఇంతవరకు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు. ట్యాక్సీలు నెలకు 10,000 ట్యాక్సీ కట్టాలి.